BNR Golden Diamonds Tower Job offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. ఇరుముడికి ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ గారు ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్ సెటిల్ వేసేటప్పుడు అనుకున్నారండి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది పక్క? దాదాపు 50 సినిమాలు చేశాను. అసలు ఈ రెస్పాన్స్ నెవర్. అంటే డెఫినెట్ గా ఇప్పుడు మీరు సెటిల్ అయ్యాలంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టోరీ చెప్పాల్సిందే. కంపల్సరీ కదా. లేదంటే యాక్టర్లు చేయొచ్చు కదా. ఫస్ట్ సినిమా ఏది సెటిల్ వేసింది? సార్ వచ్చారండి సినిమాని, రవితేజ గారు. ఒక్కొక్కరిది ఒక్కో లెక్క ఉంటుందండి. మీకు ఎక్కువ సినిమాలు రావాలి, ఎక్కువ రెమ్యునరేషన్ వస్తే చాలు, నాకు క్రెడిట్ వద్దు అనుకునే టైపా మీరు? లేకపోతే తక్కువ సినిమాలైనా తక్కువ రెమ్యునరేషన్ అయినా నా గురించి 10 మంది చెప్పుకునేలా ఉంటే బాగుంటుందని అనుకునే టైపా మీరు? ఈ సెకండ్ వర్షన్ అండి. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత ఒక 20-30 కోట్లు అయినాయా సెట్లు? కానీ ఏ మూవీ మీకు బాగా కష్టం అనిపించింది? ఎన్టీఆర్ బయోపిక్, కథానాయకుడు మహానాయకుడు రెండు మీరే. ఎంత ఉంటుందండి ఆ సినిమా ఖర్చులు? అంటే 60-70s సెటిల్ అయ్యాలంటే చాలా కష్టం కదా. చాలా ఖర్చుతో కూడిందే కదా. బాగా ఖర్చుతో. బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్. అదే ఏం చేస్తారు ఇదంతా ఏసిన సెటిల్ ఏం చేస్తారు? ఏ ప్రొడక్షన్ వస్తే వాళ్ళకి గోడౌన్స్ ఇట్లా ఉంటాయి, వాళ్ళ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్లకి వాడతాము. ఆర్ట్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు సార్ నార్మల్గా? డిపెండ్స్, ప్రాజెక్ట్ డిపెండ్స్ బట్టి. సార్ పాన్ ఇండియా పాన్ వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ? చాలా హెల్దీగా ఉండేది. ఎప్పుడైతే ఒక 5 లాంగ్వేజ్ల కింద యాడ్ చేసేస్తున్నామో తెలియని ఒక రైవలరీ స్టార్ట్ అయిపోయింది. మొన్న రీసెంట్గా సూర్య గారు చూశారు. మై ఫుడ్ ఆన్ ద టేబుల్ కమ్స్ ఫ్రమ్ యూ, సో థ్యాంక్ యూ. ఎవరు మన హీరో అలా చెప్పిన ఒకరు చెప్పండి. రేపు పొద్దున్న రిలీజ్ అంటే ఇవాళ గవర్నమెంట్ దగ్గర జీవో తెచ్చుకొని 1000-2000 చేస్తున్నారు టికెట్. మరి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కదా. 10 సినిమాలు అప్పటి నుంచి ఎక్కడ ఏం పెరగలేదండి. ఎవరు రావట్లేదు, పెంచట్లేదు. ఎన్నిసార్లు చూసారు మీరు? ఒకసారి చూసాను. ఏడ్చారా మీరు? ఏడ్చాను. వేసినప్పుడు క్లైమాక్స్ లో అంతే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ ఇరుముడికి ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ గారు ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. ఏంటి ఫుల్ రిలాక్స్డ్గా ఉన్నారా? ఇంకా అయిపోయింది సినిమా, ఏంటి ఇంకా కళ్ళల్లో మీ తెలియని ఒక చిన్న ఎమోషనల్ ట్రాన్స్ లో ఇంకా ఉన్నాను. అవునా? ఏమట్లా? ఆ రేంజ్ కిక్ ఇచ్చింది కదా. సో మేం చేసామా, అసలు ఏంది రిలీజ్ అయిందా, అసలు ఇవన్నీ ఈ హారతులు గీరతులు ఇవన్నీ నిజాలైనా అనే దీంట్లోంచి ఇంకా బయట రాలేకపోతున్నా. ఓకే. లాస్ట్ 3-4 డేస్ నుంచి. కానీ ఒక నిజమైన సినిమా ఇంత పెద్ద హిట్ అవుతే ఎలా ఉంటుందో ఆ రియాక్షన్ అనేది కొన్నిసార్లు చూస్తుంటే, ఎప్పుడెప్పుడో చూసామండి KGF, అప్పుడు తర్వాత పుష్పకు చూసాము, తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. మధ్యలో హిట్లు వచ్చినాయి, ఓకే, డీసెంట్ హిట్లు అంతే. అవును. అంటే జనం ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకోవటం, 80 ఏళ్ళు 100 సంవత్సరాలలో వీల్ చైర్లో ఉన్న వాళ్ళు కూడా సినిమాలకు వెళ్ళి చూడటం, థియేటర్కి వెళ్ళి మొబైల్ ఓపెన్ చేస్తే చాలు 10 రీళ్లలో 9 రీల్స్ ఇరుముడే. అవును. సూపర్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. నా కెరీర్లో దాదాపు 50 సినిమాలు చేశాను. ఈ రెస్పాన్స్ అసలు నెవర్. మరోవర్ నా క్రాఫ్ట్కి ఇంత పేరు రావడం అనేది అసలు మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇమాజిన్ చేసుకోలేదు, అస్సలు చేయలేదు. అసలు ఈ రేంజ్ క్రాఫ్ట్ నాకు కూడా సమ్ టైమ్స్ ఏంటి ఇంత వర్క్ చేసామా అనిపించింది. మొన్న స్టేజ్ మీద కూడా చెప్పినట్టున్నాను. సో అసలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ సురేష్ గారు ఒకటి మాత్రం నిజం చెప్పండి, సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటుంది, ఓకే, బట్ కొంతమంది టెక్నీషియన్స్ చేసిన పనికి గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తారు. డెఫినెట్ గా చేస్తారు. మైక్ లో మన పేరన్నా చెప్పాలి, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు జనం రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే 10 మంది మన గురించి మాట్లాడుకోవాలి. బట్ ఎస్పెషల్లీ నేను గమనించింది ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ గురించి పెద్దగా డిస్కషన్ చేయరు. ఐ డోంట్ నో ఎందుకో, అది ఇండస్ట్రీలో ఆనవాయితీయో లేకపోతే ఎందుకు ఆర్ట్ డైరెక్టర్ ని మనం హైలైట్ చేయడం అనుకుంటారో, అది తెలియని ఒక బాధ ఉంటుంది. ఎన్ని సినిమాలు చేస్తారు ఒక ఆర్ట్ డైరెక్టర్ కి, ఆ బాధ మీకుందా? డెఫినెట్ గా ఉంటుంది. దానికి నేను 2 రీజన్స్ అనుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము సినిమా ట్రావెల్ అయ్యే టైంలో ఏంటంటే మా క్రాఫ్ట్ సినిమా షూట్ ఎండింగ్ అనేది మా క్రాఫ్ట్ ఆల్మోస్ట్ మా వర్క్ అయిపోద్ది. ఓకే.
సో ఆ తర్వాత మీ ఎడిటింగ్ అని, డబ్బింగ్ అని, రికార్డింగ్ అని ఈ దీంట్లో ఉండిపోతారు. ఐ మీన్ మెయిన్ ఎవరైనా డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఎవరైనా. సో ఆ టైంలో ఇది ఆల్మోస్ట్ దీనికి దానికి ఒక 2-3 నెలలు గ్యాప్ వచ్చేస్తుంటుందండి. సో ఇది కూడా ఒక కారణం అని నేను చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే అంటే ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళని గుర్తుపెట్టుకునే ఇది వస్తుంటుంది ఎక్కువ. సో అదొక కారణం కూడా అనుకుంటాను నేను. రెండోది ఏంటంటే సినిమాకు రెమ్యునేషన్స్ అన్ని పక్కన పెడితే హైయెస్ట్ బడ్జెట్ ఓన్లీ ఆర్ట్కే. అవును. సో మాది హీరోలు. కానీ మీరు అన్నది అది నిజమే. మేబీ సినిమాలే చెప్తుంటాయి. ఇక అంటే మీకు ఒక్కొక్కరిది ఒక లెక్క ఉంటుందండి. మీకు ఎక్కువ సినిమాలు రావాలి, ఎక్కువ రెమ్యునరేషన్ వస్తే చాలు, నాకు క్రెడిట్ వద్దు అనుకునే టైపా మీరు? లేకపోతే తక్కువ సినిమాలైనా, తక్కువ రెమ్యునరేషన్ అయినా నా గురించి 10 మంది చెప్పుకునేలా, లేకపోతే టీం మాట్లాడుకునేలా, లేకపోతే హీరో నన్ను గుర్తు చేసుకునేలా ఉంటే బాగుంటుందని అనుకునే టైపా మీరు? ఈ సెకండ్ వర్షన్ అండి. ఎందుకంటే నా సినిమాలన్నీ అలాంటివే. మీరు కార్తికేయ 2, సరైనోడు, మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ దేవదాస్ కానీ, అంటే భీష్మ కానీ, రీసెంట్గా మాస్ట్రో, ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఏ సినిమాలకు కూడా నావి సపరేట్గా సినిమాకు, సెట్స్కు సంబంధం, కథకు సంబంధం లేకుండా నా సినిమాలు ఎక్కడా ఉండవు. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈవెన్ నేను మేబీ ఎక్స్పీరియన్స్ ఏదో తెలియదు, డైరెక్టర్ని చాలా ఈజీగా నేను గ్రాప్ చేసేస్తాను. సో ఎక్కడ కూడా వేస్టేజ్ జరగకుండా డీటెయిలింగ్లో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. అంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు సెటిల్ అయ్యాలంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టోరీ చెప్పాల్సిందే. కంపల్సరీ లేదంటే యాక్టర్లు చేయొచ్చు కదా. కాదు, ఇరుముడికి శివ నిర్వాణ స్టోరీ చెప్పినప్పుడు మీ మైండ్లో ఎక్కడెక్కడ లొకేషన్లు, లేకపోతే ఎక్కడెక్కడ ఊర్లు, ఎక్కడెక్కడ సెటిల్ వేస్తే బాగుంటుంది అనిపించింది అసలు ఫస్ట్? దీన్ని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటంటే అండి, శివ నిర్వాణ గారు లైక్ నాకు బ్రదర్ రిలేషన్, మా ఇద్దరిది ఫ్యామిలీ ఫ్రెండ్స్. కాబట్టి వర్క్ దగ్గర అవి ఏవి శివ దగ్గర అలాంటివి ఉండవు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఈ ఇరుముడి మర్చిపోయాను ఇందాక, దాంట్లో మజిలీ కూడా ఉంటుంది. ఓకే, ఈ కథ శివ గారు చెప్పిన తర్వాత శివగారు అన్నారు, బ్రో ఒక రిమోట్ అని కాదు కానీ ఒక కొత్త విలేజ్కి వెళ్ళాలి. అంటే జనరల్గా ఏంటంటే లేదంటే విలేజ్ అవ్వచ్చు, చిన్న టౌన్ అవ్వచ్చు, ఇట్లా ఒక మండలం రేంజ్ అనుకోండి, అలా మనం కొత్తగా వెళ్దాం, రొటీన్గా ఈస్ట్ వెస్ట్లో ఇట్లాంటివి కాకుండా వెళ్దాం అని చెప్పేసి అలా ట్రై చేస్తున్న టైంలో శివగారు ఒక యూట్యూబ్ వీడియో చూపించారు, ఒక లోకల్ యూట్యూబర్ది, సీలేరుది. బ్రో ఇది నాకు ఎందుకో ఇది బాగుంది అనిపిస్తుంది ఈ ఏరియా, ఒకసారి మనం వెళ్ళి సరదాగా వెళ్ళొద్దామా అని చెప్పి తీసుకెళ్లారు. సీలేరు, మోతుగూడెం, ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ అనమాట అది. సో వెళ్ళాం అనమాట. 3-4 days అక్కడే ఉన్నాం. జనరల్గా ఎవరు వెళ్ళినా కూడా, సీలేరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లైక్ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, ఇక్కడ వాటర్ ఫాల్స్, లేదంటే రోడ్డు డ్రైవ్ ఎంజాయ్ చేసి వచ్చేస్తుంటారు. సో మేమేంటంటే అక్కడ స్టే చేసి అసలు ఇట్లా కాదు, లోపలికి వెళ్దాం, విలేజ్లోకి వెళ్దాం చుట్టూ అని జెన్కో ఇది ఉంటుందండి అక్కడ, ఇది మన పవర్ ప్లాంట్. సో వాటన్నిటికీ మేము తిరగడం మొదలుపెట్టాం లోపల, సబ్ రోడ్లో, చిన్న చిన్న రోడ్లు, మట్టి రోడ్లలో, వీటిలో ఒక్కో లోపలికి వెళ్తే ఒక అద్భుతం కనబడుతుంది, ఇటు వెళ్తే ఇంకో అద్భుతం. అంటే లైక్ వాటర్ బాడీస్, బ్రిటిష్ కట్టిన ఇవి బ్రిడ్జెస్, ఇంకా లైక్ కెనాల్స్. అంటే అసలు ఎటు ఫ్రేమ్ పెట్టినా ఎక్కడో లాంగ్ హిల్, మీకు సినిమాలో చూసుంటారు. సో ఇట్లా అసలు భలే ఉంది అనుకుని ఇంకా అలా తిరగడం మొదలుపెట్టాం అనమాట. అలా మొదలుపెట్టిన తర్వాత ఆ లొకేషన్లో లేదు మనం ఇక్కడ నో డౌట్ ఇక్కడ మనం ఇంకో 2 రోజులు ఉండి ఇంకా మనం సెట్ చేసుకోవచ్చు. సో మనకు దొరికేసింది, ఇంకా వేరే ఆప్షనే లేదు. యాక్చువల్ కేరళ అనుకునే థాట్లోంచి బయటకు వచ్చేస్తాం. సో అలా మాకు సీలేరు ఎంటర్ అయ్యాం. సో అంత అందమైన ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మన ఆంధ్ర ఇది చెప్పాలండి, చాలా అందమైన.
అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అయినా కానీ ఆంధ్ర రండి షూటింగ్లకి అని చెప్పేది అందుకే. అదే సో మనకి న్యాచురల్ లొకేషన్స్ దొరుకుతాయి. ఉన్నాయి, మన వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆ రామోజీ ఫిలిం సిటీ, ఆ అన్నపూర్ణ, ఆ రామానాయుడులో సెటిల్ వేసారా, కార్లో వచ్చేసామా, షూటింగ్ చేసామా, బై బై చెప్పి వెళ్ళిపోయామా. ఇలా లొకేషన్స్ లో తీస్తేనే సినిమా వాల్యూ అది స్క్రీన్ మీద మాకు కనపడింది. అవును, ఎక్సలెంట్ గా తీశారు అసలు. అవును అవును. ఇప్పుడు ఇన్ని న్యాచురల్ లొకేషన్స్ చూసారు కదా. అవును. నిన్న రవితేజ గారు మాట్లాడుతా లొకేషన్స్ గురించి మీ గురించి మాట్లాడుతా కూడా రివీల్ చేశారు. అవును. సెట్ లో అసలు ఏంటి, ఆయన హౌస్ గురించి, అవును అవును. కెనాల్ బ్రిడ్జి గురించి, అదంతా అసలు అదంతా ఎవరిది మరి ఇంకా తర్వాత ఐడియా? మోతిగూడెంలో మేము పొల్లూరు అని ఒక ఊరండి, అంటే ఆ సరౌండింగ్ లో పొల్లూరు అనే ఊర్లో ఇంకా అన్ని లొకేషన్లు చూసినట్టు ఈ లొకేషన్ చూస్తుంటే అలా నడుచుకుంటూ వెళ్తే చిన్న అప్లో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడికి వెళ్ళి చెట్లన్నీ ఉన్నాయి. చిన్న ఒక షెడ్ ఉంది, ఇందాక నిన్న శివ గారు చెప్పారు, అదే ఒక షెడ్ ప్లేస్ కనపడింది, ఒక కొండలాగా. అవును. అక్కడికి వెళ్ళి అయిన తర్వాత మేము తిరుగుతున్నాం, కానీ శివ గారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నారో మాకు తెలియట్లా. అలా ఇటు తిరుగుతున్నాడు ఇలా పెట్టుకున్నాడు, అలా చూస్తున్నాడు. ఆయన చూసిన తర్వాత చెప్పాడు, బ్రో నాకు ఎందుకో హీరో హౌస్ ఇక్కడ బాగుంటుందేమో అన్నారు. ఇక్కడేముంది, ఏం చేయాలి ఇక్కడ, మేము ఇంకా ఇలా అంటున్నాడు ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నాం. నేనే ఉన్నా అక్కడ. సరే అని చెప్పేసి తర్వాత లేదు బ్రో ఆలోచించు అది అంటే సరే అని చెప్పేసి నేను ఈ చిన్న అప్పులో ఉంటుంది. సో మొత్తం ఫొటోస్ అన్నీ తీసేసుకొని అలాగా వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళిన తర్వాత లేదు బ్రో మనం నైట్ ఎఫెక్ట్లో, మన సినిమా నైట్ ఎఫెక్ట్ కదా, నైట్లో వెళ్ళి ఒకసారి చూద్దాం ఒకసారి ఏంటనేది. మనకు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అప్పటికే, ఒకసారి చూద్దాం ఎందుకు అని చెప్పేసి ఫైనల్గా వస్తున్నప్పుడు ఒకసారి అని చెప్పి నైట్ మళ్ళీ ఈవినింగ్ టైంలో వెళ్ళాం. ఈవినింగ్ ఒక 7-8 గంటలకు వెళ్ళిన తర్వాత కరెక్ట్గా దూరంగా ఒక చిన్న టెంపుల్ ఉంది. అక్కడ ఆ టెంపుల్లో లైట్లు ఏదో చిన్న ఫెస్టివల్ జరుగుతుంది, ఏదో లైట్లు వేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుకి వెళ్ళి అక్కడ నుంచి చూస్తుంటే ఊరంతా కనపడుతుంది. ఆ టెంపుల్ దగ్గర చిన్న లైట్, బ్రో ఇది ఫిక్స్, ఇది నువ్వేం చేస్తావో తెలీదు, ఆ షెడ్ నువ్వు ఎలా చేస్తావో తెలీదు, నాకు హీరో ఇల్లు ఇది ఫిక్స్ అని చెప్పేసి మీరు చూసిన సినిమాలో అక్కడ చేసుకున్నాం సెట్ హీరో హౌస్. సో దానికి ఇప్పుడు నాకు వస్తున్న కామెంట్లు కానీ ఇవి కానీ మా హీరో గారు చెప్పడం కానీ, డైరెక్టర్ గారు రవి గారు, మైత్రి రవి గారు, నవీన్ గారు, ఇంకా దినేష్ గారు, అసలు ఒక్కరు చెప్తుంటే ఇంత మిరాకిల్స్ చేసామా అనిపిస్తుంది. ఓకే, సూపర్ కదా అసలు. కానీ రవి గారు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ సీలేరు అలాంటి ప్రాంతాలలో? ఇష్టపడ్డారు ఆయన? ఇష్టపడ్డారు. రిమోట్ ఏరియాస్ కదా. ఫస్ట్ భయపడ్డాను, ఎందుకంటే కొంచెం నక్సల్స్ ఇట్లా ఉంది కదా. సో ఈ టైంలో ఏంటంటే ఆ ఊరోళ్ళు ఫుల్ సపోర్ట్ అనమాట. మీరు రండి సార్, మీరు చేయండి, మా ఊరిని ఇచ్చేయండి అని వాళ్ళు అయితే వాళ్ళ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. సో ఆ టైంలో లొకేషన్స్ ఆల్మోస్ట్ మాకు సెట్ అయిపోయినాయి, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో అకామిడేషన్ ప్రాబ్లం. సో ఇంత దాదాపు 300 మంది ఉంటారు ఇంచుమించు అటు ఇటుగా. ఇంత క్రౌడ్ని ఇంత క్రూని ఎక్కడ పెట్టాలి? ఆ టైంలో ఉన్నాయి అంటే లైక్ ఒక 10 అక్కడ 10 అట్లా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ వాళ్ళు, ఆ జెన్కో వాళ్ళు, వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ గెస్ట్ హౌస్లు ఇచ్చేస్తే దానికి మేము సో రెడీ చేసేసుకొని తర్వాత కొన్ని గాయత్రి రిసార్ట్స్ అని ఒకటి ఉంది, ఇంకో వేరే చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. తర్వాత బాలాజీ అని ఇంకొక చిన్న హోటల్ ఉంది. ఆయన అయితే మీరు రండి సార్ నేను హోటలే కట్టేస్తాను అన్నాడు. బాలాజీ అని ఆయన కట్టేశారు కూడా. అయ్యో, హీరో కోసం కాదు, క్రూ కోసం కట్టేశారు. అసలు మేబీ 2 నెలల్లో ఫినిష్ చేసినట్టున్నారు ఆయన. అసలు రూములు, ఏసీ రూములతో సహా. అయ్యో. అది తర్వాత గెస్ట్ హౌస్, చాలా పెద్ద జెన్కోల్ గెస్ట్ హౌస్లు, అక్కడ మెయిన్ ఆర్టిస్టులకి వీళ్ళకి అలా అంతా పెట్టి మెయిన్ గవర్నమెంట్ పోలీసులని అలా రోజుకి 50-60 మంది పోలీసులు ఉండేవాళ్ళు. అదే నక్సల్స్ ఏరియా అని కానీ ఒక భయం అయితే ఉండేది చెప్పలేం కదా. అక్కడ మన రాజ్ కుమార్ గారిని అప్పుడు నక్సల్స్ అవునవును కన్నడ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళా. అవును. సో నక్సల్స్ ఏరియా భయం ఉంది. ఎన్ని రోజులు అన్నారు రవి గారు? అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎస్పీ గారు, అదే మరి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోమన్నారు. మంచిది కదా. రవి గారు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఉన్నానండి, దాదాపు ఒక 2 స్కెడ్యూల్ చేసాం. ఒకసారి ఒక స్టెచ్ 20 రోజులు, ఇంకో స్టెచ్ 20 రోజులు, అట్లా 40 రోజులు ఉన్నారు. ఈజీగా ఇంచుమించుగా ఉండొచ్చు. డీప్ ఫారెస్ట్ ఇంకా
అంటే ఊర్లు అన్నీ ఉంటాయి కానీ ఫారెస్ట్ అది ఇంకా ఓన్లీ ఇరుముడి కోసం. ఇరుముడే. మరి దాని రిజల్టే ఈరోజు అవును కనపడుతుంది. మీకు కట్టు కట్టు ఇరుముడి కట్టు అనే సాంగ్ ఉంది. సో ఆ ఇరుముడి కట్టు అనే సాంగ్ గమనించలేదు మీరు? దాంట్లో ఏంటంటే మాకు మా బ్యాక్డ్రాప్ టెంపుల్ కావాలి, అయ్యప్ప స్వామి టెంపుల్. ఎందుకంటే మాదంతా బ్యాక్డ్రాప్ అదే కదా, ఇరుముడి అంతా అదే కదా. సో ఈ టైంలో ఏం చేయాలంటే మేము తిరుగుతుంటే ఒక అద్భుతమైన టెంపుల్ అక్కడ లోకల్ మా గ్రామదేవత మారమ్మ టెంపుల్ ఉందన్నమాట. అది ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్, బాగుంటుంది టెంపుల్. లొకేషన్ అదిరిపోతుంది, అది చెట్లు ఇట్లాంటివన్నీ బాగుంటాయి, వాటర్ బాడీస్, వాటర్ ఎదురుగా అంతా. సో ఆ టెంపుల్ కోసం మేము అడిగాం, మనదేమో ఇది గ్రామదేవత కదా ఎట్లా అని. మనం ఈ టెంపుల్ని వాళ్ళని అడిగి మనం ఏమైనా కొంచెం చేంజెస్ చేసుకోవచ్చా అని చెప్పి వాళ్ళని అడిగామండి. మొత్తం వెంటనే చెప్పాను కదా సూపర్ సపోర్ట్ అని. వెంటనే చైర్మన్ గారు, వాళ్ళు సీన్ గారు, ఇట్లాంటి వాళ్ళంతా వచ్చేసి బాలాజీ గారు, తర్వాత లోకల్ రమణ గారు, ప్రసాద్, ఇట్లా చాలామంది వాళ్ళు వచ్చి, లేదు మేము మాట్లాడుకుంటాం, మేము అదే కర్తలు ఉంటారు కదా, ధర్మకర్తలు, వీళ్ళందరితో మాట్లాడుకొని పర్మిషన్ ఇచ్చారు. సో మేజర్ వర్క్ అయిపోయింది మాకు ఇక్కడ. సో ఆ మారమ్మ టెంపుల్ని మేము అయ్యప్ప స్వామి టెంపుల్గా మార్చుకున్నాం. అయ్యప్ప స్వామి టెంపుల్ చేసాం. షేప్ ఒకటి, ఆ టెంపుల్ మీకు షేప్ కాదు, ఇంకా ఆ ఫ్రీడమ్తో మొత్తం నాకు ఏం కావాలని చేసుకొని అంత సపోర్ట్ చేశారు వాళ్ళు. జనరల్గా చేయరు, కాకపోతే వాళ్ళు అన్నారు, మీరు భక్తి సినిమా, దేవుడి సినిమా, అమ్మవారు, సో మీరు వేరే ఏదో చేయట్లేదు కదా, ఇది కూడా టెంపులే కదా అన్నట్టు వాళ్ళు సపోర్ట్ చేశారు అనమాట. ఓకే. సో అది అయ్యప్ప స్వామి టెంపుల్. ఓ అట్లా వచ్చింది. కానీ అందరూ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరు మాట్లాడినా కానీ సెట్లు 30 కోట్లు అయింది, 40 కోట్లు అయింది, 50 కోట్లు అయింది అని కామన్గా అన్ని సినిమాలకు చెప్తూ ఉంటాను. ఈ సినిమాకి ఎంత ఒక 20-30 కోట్లు అయింది ఆ సెట్లు. ఎందుకంటే మీరే అన్నారు ఆర్ట్కి చాలా ఎక్కువ ఖర్చు. ఆర్ట్ అంటే అంటే 24 క్రాఫ్ట్స్ లో ఆర్ట్ కొన్నంత పెట్టే అంత డబ్బు దేనికి బెటర్ అని. అవును పెట్టాలి, అంతే కదా. అదే మీరు ఆర్ట్ కి ఎంత ఒక 20-30 కోట్ల దాకా దీనికి ఖర్చు పెట్టారు. అవంతా ప్రొడ్యూసర్ చెప్తారు అయి ఉంటుందా 20-30 కోట్లు? అంత అయ్యింది, అంత ఒక 15 కోట్లు అసలు అంత అవదు, అది మా వాళ్ళు చెప్తారులేండి. సో జనరల్ గా సాహి సురేష్, ఈ సాహి అంటే ఏంటది చాలా తక్కువ మంది తెలుసు. మా అమ్మ మా వైఫ్ ఇద్దరు నా ఫస్ట్ మూవీకి పంతులు గారికి వీళ్ళకి చూపిస్తారు కదా, స్క్రీన్ నేమ్ కింద సాహి అనేది యాడ్ చేశారన్నమాట. ఒక పంతులు సజెస్ట్ చేస్తే. ఓకే. యాక్చువల్గా సురేష్ బాబు కట్ట నా పేరు, చాలా మంది తెలియదు, బట్ సాహి అనేది. ఇప్పుడు మీరు సురేష్ అంటే ఎవరు తెలియదు నిజంగానే. సాహి సురేష్ అంటే అయిపోయింది. ఓకే. ఒక దగ్గుపాటి సురేష్, సంతోషం సురేష్, సాహి సురేష్, అంతే కదా. సో అది సాహి సురేష్. పెద్దోళ్ళతో పోలుస్తున్నారు, ఓకేలే పర్లేదు. మీరు పెద్దోళ్ళే కదండి. ఓకే, మీరు పెద్ద మూవీస్ చేశారు కదా. కానీ ఏ మూవీ మీకు బాగా కష్టం అనిపించింది? అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఇన్ని సెటిల్ వేయాల్సి వస్తుంది, ఇంత భారీ ఖర్చు, లేకపోతే చాలా కష్టం అనిపించిన సినిమాలు చాలానే చేసి ఉంటారు కాబట్టి మీరు అన్ని ఛాలెంజింగ్ మూవీస్. ఏ మూవీకి మీకు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే? ఎన్టీఆర్ బయోపిక్, కథానాయకుడు మహానాయకుడు, రెండు మీరే. రెండు. ఓకే. ఆ మూవీకి ఆల్మోస్ట్ నేను కానీ నా టీం కానీ ప్రాణం పెట్టి చేసాం. సో నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది మరి ఒకటే, అంటే అంత ఎఫర్ట్ పెట్టి మీకు ఈవెన్ అంటే వరల్డ్ క్రియేట్ చేసాం దానికి, అంటే బ్యాక్ నుంచి. బట్ చాలా హార్డ్ వర్క్, చాలా అంటే చాలా 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 హార్డ్ వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాం. బట్ రెండిటికి అన్ని సెట్లు ఎక్కడ వేసారు? కథానాయకుడు మహానాయకుడు మొత్తం హైదరాబాద్ అంతా, హంసల్ దేవి ఇట్లాగా. ఎంత ఉంటుందండి ఆ సినిమా ఖర్చులు? అంటే 60-70 సెటిల్ అయ్యాలంటే చాలా కష్టం. చాలా ఖర్చు, చాలా అయింది, చాలా ఖర్చుతో కూడిందే కదా. బాగా ఖర్చుతో కూడింది. బాలకృష్ణ గారు ప్రొడ్యూసరు, చాలా ఇచ్చేసారండి, చాలా. అందరూ మేము ఒక్కరమే కాదు, అన్ని క్రాఫ్ట్లు ఇచ్చేసాయి బాగా. ఇప్పుడు ఈ కార్తికేయ 2కి వీటికి ఈజీ అనిపిస్తుందా? లేకపోతే కార్తికేయ 2 కూడా బాగానే ఖర్చు పెట్టాం, బాగానే చేసాం మాకున్న లిమిట్స్లో. చాలా బెస్ట్ నాకు తెలిసి. అంత తక్కువ బడ్జెట్లో అంత అవుట్పుట్ ఇవ్వడం అనేది నాకు కూడా చాలా ఛాలెంజింగ్ ఉంది, చాలా బాగా వచ్చింది. కార్తికేయ 2 అనేది ది మినిమం బడ్జెట్లో చేసామండి, ది బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది ఆ డైరెక్షన్. బట్ ఏ సినిమా పెద్ద స్టారు, పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్ అయినా చాలా ఈజీగా అయిపోయింది ఆర్ట్ నాకు
అనిపించిన సినిమాలు కూడా ఉంటాయి కదా? ఈజీగా ఏమి ఉండదు. నేనైతే ఏది ఈజీగా తీసుకోను. ఒక చిన్న రూమ్ ఉన్నా కూడా నేను దాంట్లో వాడు బ్యాచిలర్ అంటే బ్యాచిలర్ ఏం పని చేస్తున్నాడు ఏంటి అంత డీటెయిలింగ్గా వాడికి, అంతేగాని లగ్జరీగా బెడ్లు వేయడం లేదంటే ఇంత వాడు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. మీరు ఈ సినిమాలో చూసే ఉంటారు. నా ప్రతి సినిమాలోనూ డ్రెస్సింగ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వను. చాలా 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 జాగ్రత్త. అవసరం అయితే నైట్ ఎంత అని అక్కడే ఉంటాను. ఓకే. మీరు మాక్సిమం మార్నింగ్ షూటింగ్కి నైట్ వరకు ఉంటారా? ఉంటాం. సెట్లో ఉండాల్సిందేనా ఆర్ట్ డైరెక్టర్? అవసరం బట్టి ఉంటాం. బట్ నేనైతే మాక్సిమం ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. అంటే చిన్న చిన్న ఏదో ఉందన్న చేంజెస్ కూడా మీరు చేసుకుంటాం. అంటే టీం అంతా ఉంటారు. బట్ ఆ టైంలో వేరే అదే సినిమాకు లేదంటే ఇంకో సినిమాకు వేరే వర్క్ ఉంటాను, లేదంటే కంపల్సరీ కెమెరా దగ్గరే ఉంటాను. ఓకే. మాక్సిమం నేను కెమెరా దగ్గరే ఉంటాను. సార్ ఏం చేస్తారు ఇవన్నీ అండి? ఇంత వర్క్ చేస్తారు కదా, ఇన్ని కోట్లు పెట్టి. అవును. ఆ వర్క్ అంతా మళ్ళీ వేరే సినిమాకి తీసుకెళ్ళి పెట్టడానికి కూడా రాదు. ఏమైనా కలర్స్ చేంజెస్ పెట్టచ్చు, రా మెటీరియల్ వస్తాయి. అదే ఏం చేస్తారు ఇదంతా? వేసిన సెటిల్ ఏం చేస్తారు? స్క్రాప్ కింద డెమాలిష్ చేస్తారు. డెమాలిష్ చేస్తాం. ఎందుకంటే ఆ ఫ్లోర్ లో జస్ట్ మేము అద్దెకి తీసుకుంటాం కదా ఫ్లోర్స్ అన్ని. ఏ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి గోడౌన్స్ ఇట్లా ఉంటాయి. వాళ్ళ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్లకి వాడతాము. రా మెటీరియల్ యూజ్ చేస్తాం, రీయూజ్ కూడా చేస్తాం. ఓ, ఏ మెటీరియల్ వస్తుంది అది? అంటే లైక్ ఐరన్ అవ్వచ్చు, వుడ్ అవ్వచ్చు. వన్ సెట్ రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో మంచివి చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో అయితే బ్యాకప్లో పెడతారు. ఓహో. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్లో ఒకటి పెట్టారు, అదేదో ఒక ఆర్ట్ డైరెక్టర్ ఎవరో ఇచ్చారని చెప్పారండి, శివుడు చాలా పెద్దది స్టాచ్యూ. అదొకటి చూశాను. మళ్ళీ తర్వాత సంటి అడ్డాల గారి ఇంట్లో చెట్టు అది ఒకటి చూశాను. అంటే గుర్తుగా కొంతమంది పెట్టుకుంటారు. అలా మీరు మెమరబుల్ గా మీ సినిమాలో ఏమైనా పెట్టుకున్నారు? పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకుంటే బాగుండు అనిపించిన సినిమా ఏంటి? ఎప్పుడు ఆలోచన రాలేదండి నాకు అది. అవునా? అలా పెట్టుకోవాలనుకోలేదు. పెట్టుకుంటే ఏమొస్తాయి, మన అకౌంట్లో డబ్బులు వేసుకుంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అదే కదండి మెయిన్. కాదు, ఇన్ని సినిమాలు తీశారు కదా. సినిమాలు ప్లే అవుతున్నాయా? యా, సినిమాలు ఇక్కడ. సో సాయి సురేష్ గారు చేసిన కొన్ని సినిమాలు మీరు చూడొచ్చు ఇక్కడ. మాస్ట్రో చూడలేదు ఇప్పుడు దాకా. మిస్ ఇండియా స్పెయిన్లో చేసాం ఇదంతా. కానీ అక్కడ చాలా కష్టం కదండి, లొకేషన్స్ ఎలా చేస్తారు? అక్కడ తీసుకుంటారా మెటీరియల్? లోకల్ సెట్స్ అలాంటి ఉండగానే చిన్న చిన్న సెటప్స్ అయితే చేసుకుంటారు అక్కడ. ఓ మజిలీ సూపర్ పిక్చర్, చాలా గొప్ప సినిమా ఇది. హీరోయిన్లు సూపర్ ఉంటాయి. అవును. వీటిలో దాంట్లో కూడా ఎక్కడ సెట్స్ అని మీకు అవును మర్చిపోయానండి. ఆ డిఓపి దీనికి సేమ్ డిఓపి విష్ణు శర్మ చేసిన ఆయన. అవును, విష్ణు శర్మ. సో తను చాలా వండర్ఫుల్ టెక్నీషియన్ అతను. ఇప్పుడు మన ఇరుముడికి చేసిన అతను. ఓకే. సో తనకి నాకు మంచి బాండింగ్ ఉండడం వల్ల నేను చేసిన వర్క్కి ఇంత ఇది వచ్చింది అనేది అసలు అతను బ్యాక్ ఎండ్ అతను. ఎందుకంటే నేను చేసిన దానికి ఎంత లైట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది మా ఇద్దరు బాండింగ్ వల్లే అవుట్పుట్ అనేది వచ్చింది. ఎప్పుడు కెమెరాకి ఆర్ట్ డైరెక్టర్కి ఒక మంచి లింక్ ఉండాలి. నాకు విష్ణుకు చాలా బాగుంటుంది. సో ఆయన కూడా చాలా లో ప్రొఫైల్ చాలా లో ప్రొఫైల్. అంటే అన్నెసరీ సజెషన్స్ ఎవరు, అన్నెసరీగా డిస్కస్ చేయరు. బ్రో మీరు ఏం చేయాలనుకున్నారు, మీకు కథ తెలుసు, మీకు తెలుసు, మీరు పీడీ ప్రొడక్షన్ చేయను, మీరు ఏం చేస్తారని చేయండి, దాన్ని నేను ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా అంటాను తప్పితే వేరే ఒక్క దాంట్లో ఇట్లా వేలు పెట్టడం కానీ అలాంటివి ఏమి చేయడు. కానీ ఇన్ని సినిమాలు తీశారు, మంచి రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎక్కడన్నా మంచి ల్యాండ్స్ కొనొచ్చు కదా, ఎందుకు ట్రంప్ టవర్స్ 60 కోట్లు పెట్టి ఫస్ట్ ఫ్లాట్ మీరే బుక్ చేశారంట? ట్రంపా? అదెక్కడది? రీసెంట్ గా ట్రంప్ టవర్స్ స్టార్ట్ అయింది కదా. అవునా? ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు కొన్నారంటే ఆయన ఎందుకు అక్కడ కొన్నారు? ఇన్ని కోట్లు సంపాదించేసి ఎక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు కదా సార్. అవునా? ట్రంప్ టవర్ లో ఎందుకు కొన్నారు సార్ మీరు? మీరు ఎప్పుడు చూసారు ఇది? చూడలేదు, విన్నా. అవునా? ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడుగుదామని ఆగా. ఓహో, నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు మీరు? అలాంటిది లేదు. సో ఓవరాల్ గా 60 పిక్చర్స్ అయిపోయినాయి ఇప్పటికి. 60 కోట్లు పెట్టి కదండి, దాదాపు 50 దాకా. 50 సినిమాలకి. సార్ ఆర్ట్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు సార్ నార్మల్ గా? డిపెండ్స్ అండి, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ డిపెండ్స్, ప్రాజెక్ట్ డిపెండ్స్ బట్టి. పెద్ద సో అండర్స్టాండింగ్స్ మెయిన్, ఏమి ఉండవు ఇక్కడ. అండర్స్టాండింగ్స్ అంతే.
ఎందుకంటే సోషల్ మీడియాలో హీరోస్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ వైరల్ అవుతుంది. ఏవి కూడా నిజాలు కదండి అవి. అంతేనా? మీకు నాకు మధ్యలో జరిగింది సోషల్ మీడియాకి ఎలా తెలుస్తుంది? అండర్స్టాండింగ్ అండి. ఒక్కొక్కరితో ఒక బాండింగ్, ఒక్కొక్క కంపెనీతో ఒక రిలేషన్స్ అలా ఉంటాయి. సో మరి ఏది నిజం కాకపోతే ఈ గ్రాస్లు ఈ కలెక్షన్స్ కూడా ఇవి కూడా నిజం కాదండి? ఏది? అదే 3,000 కోట్లు 2,000 కోట్లు అది పబ్లిక్ కదండి. 500 అది కోట్లు పబ్లిక్ కదా. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీకు నాకు, అది పబ్లిక్. కానీ వాటిలో కూడా ఉంటది కదా తేడా. ఎక్కడండి? ఏదో హైప్ చేసుకోవడం కోసం 100 కోట్ల కలెక్షన్ అని చెప్పేస్తారు. నాకు తెలిసి ఇరుముడి అయితే అది కాదనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఇరుముడి నేను చెప్తాను, మిగతా సినిమాల గురించి ఏమో మరి తెలియదు. ఇరుముడి అయితే అంటే నేను కూడా మీకులాగా ఇన్స్టాలో వాటిలో చూస్తున్నాం కదా, ఎక్కడ అన్ని హౌస్ఫుల్ చైర్లు వేస్తున్నారు, అది వేస్తున్నారు, ఎక్స్ట్రా చైర్లు వేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో ఫేక్ చెప్పడానికి ఛాన్స్ లేదు కదన్నా. సో మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడంతా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంతా ఇదే కదండి, ఏమంటారు, ఆన్లైన్ టికెట్ బుకింగ్. సో అక్కడ కార్పొరేట్ అంతా, సో ఎక్కడక్కడ ఇచ్చేయడానికి ఇవాళ 11.3 మిలియన్ టికెట్స్ అని ఇదంతా అయింది. దీంట్లో వచ్చేదే కాబట్టి బుక్ మై షోలో, లేదంటే ఇరుముడి క్రెడిట్ గోస్ టు కంప్లీట్గా శివ నిర్మాణ అంటారా, మాస్ మహారాజా రవితేజ అంటారా? కంప్లీట్ టీమ్ వర్క్ అండి, టీమ్ వర్క్. టీమ్ వర్క్. ఓకే, అలా ఒకరికి అలా చెప్పేసి మీరు నన్ను ఏం చేద్దాం అనుకున్నారు? అందరం కలిసి, లేదా నక్షత్ర పాప అనుకుంటున్నారా? అందరూ హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ హౌస్, వీళ్ళు ముగ్గురు ఉంటే కదా మేము చేయగలం. మేము ఏమన్నా అచీవ్ చేయగలం. ఎన్నిసార్లు చూసారు మీరు? ఒకసారి చూసాను. ఒకసారి చూసారు. అంతకుముందు అంటే లైక్ పార్ట్లుగా మేము చాలాసార్లు చూసుకున్నాం. సార్ సెటిల్ వేసేటప్పుడు అనుకున్నారండి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, పక్క హిట్ అవుతుంది అనుకున్నామండి. ఈ రేంజ్ సూపర్ డూపర్ అసలు ఇట్లా హారతులు తిప్పుతారు, క్రాకర్స్ పేలుస్తారు, కొబ్బరికాయలు కొడతారు అనేది మేమైతే ఊహించలేదు. ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్లో ఈ రేంజ్ థియేటర్లకు జనాలు రావడం అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. హిట్ అనుకున్నాం. మీరు ఇందాక అన్నారు కదా చాలా హిట్లు వస్తున్నాయి, ఇట్లాగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, అంటే కాంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళి చూస్తాం అనేది. ఎందుకంటే రవితేజ గారి అన్ని ఫ్లాప్లే, ముందు పెద్ద హిట్లేం లేవు. అదే ఒక ఈ వాల్తేరు వీరయ్య తర్వాత ఏముంది, ఏం లేవు. అయినా కానీ రవితేజ గారు అంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు ఉంటుంది, నో డౌట్. కానీ సినిమాని ప్రేమించమంటే ప్రేమించారు, సినిమాలో మ్యాటర్ ఉంటేనే ప్రేమిస్తారు, అంతే. కానీ సాయి సురేష్ గారు ఇన్ని సినిమాల జర్నీలో ఏ హీరోతో మీకు బాండింగ్ చాలా బాగుంటుంది సార్? లైక్ ఒక బ్రదర్ లాగా వీ కెన్ షేర్ ఎనీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా న్యూట్రల్గా ఉంటాను. చాలా అంటే లైక్ మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళను. వాళ్ళు అవతల వాళ్ళు చేసిన ఎంత చేసినా కూడా నేను ఎక్స్ట్రీమ్గా వెళ్ళి సంకనెక్కను. అంటే సంకనెక్కడం మీన్స్ ఎక్కే పనిలే, అంటే ఓవర్ యాక్షన్ చేసి అది సార్ ఇది సార్ నా లిమిట్స్ ఎంతో నాకు తెలుసు. ఈ ఇండస్ట్రీలో వీళ్ళు కూడా సంఖ్య ఎక్కే బ్యాచ్ కూడా ఉంటుంది కదా. అంటే ఇంత ఇస్తే ఇంత తీసుకో అలా ఉన్నాను. బట్ మనం ఏంటో హీరో వాళ్ళే చెప్తారు నాకు. ఓకే, సో బట్ క్లోజ్గా అయితే ఎవరితో ఉండరు? ఉంటాం. అంటే నా చైతు గారు బాగానే ఉంటారు, నిఖిల్ బాగానే ఉంటారు, సాయి గారు, బెల్లం సాయి గారు బాగానే ఉంటారు. అట్లా రవితేజ గారు బాగా ఇది చేస్తారు. ఇట్లా మ్యాక్సిమం అందరితో బాగానే ఉంటాం. బన్నీ గారితో అంటే ఇంకా ఇప్పుడు చేయాలి. ఇంకా సరైన చేశారు కదా, చేసాం, బాగా ఉంటాం. సరైన టైంలో నాది కంచి రిలీజ్ అయింది. అప్పుడు ఆయన మీరేనా షాక్ అయ్యారు. ఓకే, వాసు గారు, బన్నీ వాసు గారు చెప్పారు ఇట్లా మన సురేషే ఇట్లా దీన్ని చేశారని అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది, చాలా. కానీ ఈ సినిమాలో మరి కొమరంని రియల్గా కొడితే ఎలా వాసినాయో అలా వాతలు వచ్చినాయి అన్నారు. మిగతా ఆర్టిస్టులు కూడా అదే చెప్తున్నారు. అవును, ఈ సెట్ వర్క్ లో వచ్చే లాఠీలు, కత్తులు, బుల్లెట్లు, గన్లు కూడా మీరు చేశారు కదా. మా టీం చేస్తారు. మరి ఎందుకని అవి అంత స్ట్రాంగ్ గా చేశారు? యాక్షన్ మాస్టర్స్ అంత డీటెయిల్ అంటే ఎక్కడ మీకు ఎక్కడ గాల్లో తేలడాలు ఇలాంటివి ఏమి ఉండవు కదండి. సో చాలా న్యాచురల్ గ్రౌండ్లో ఇది అయినప్పుడు డెఫినెట్గా అవుతుంటాయి. పాపం బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే అసలు వాళ్ళు ఓకే ఆర్టిస్టులు. ఈవెన్ అండి ఈ సినిమాలో ప్రతి చిన్న ఆర్టిస్ట్ కూడా వాళ్ళకి గుర్తింపు వచ్చిందండి. అవును, ఆశ్చర్యం. ఏది ఒక 5 నిమిషాలు కనపడిన వాళ్ళకి కూడా. అవును, అసలు అందరికీ వచ్చేసిందండి. ఏడ్చారా మీరు? నేను ఏడ్చాను. ఏ సీన్ అప్పుడు? సీన్లు చెప్పను, క్లైమాక్స్లో. అంతే, క్లైమాక్స్లో ఏడ్చారు. అంతే. చెప్పండి బ్రదర్. బట్ మిమ్మల్నిగా గుర్తించి వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని కావాలని తగ్గించే వాళ్ళు కూడా ఉంటారు. రెండు ఉంటారు ఇండస్ట్రీలో.
కొంచెం ఏదో తెలియనట్టు మాట్లాడటం, లేకపోతే తీసేసినట్టు మాట్లాడటం, లేకపోతే నీదేముంది లేని పెద్ద పని కాదని తీసేసిన ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఇండస్ట్రీలో. అది ఎంత పెద్ద స్థాయికి వచ్చినా ఇది లేదు అనే మాట నిజంగా ఎవరైనా చెప్తే అది అబద్ధం. అవును, అలా ఇండస్ట్రీలో ఎన్నో చూసుంటారు కదా, చాలా చూశాను. అవి చూస్తున్నప్పుడు ఇప్పటికి ఇన్ని సినిమాలు చేసి ఇన్ని హిట్లు ఇచ్చి ఇంత పెద్ద పేరు తెచ్చుకొని మేబీ మీ ఫేస్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీకి తెలుసు హూ ఈజ్ సాహి సురేష్ అంటే. తెలుసు. అవి చూస్తున్నప్పుడు లేకపోతే రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? లేకపోతే మీరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే జనరల్గా ఏంటంటే నేను గమనించిన సినిమా శుక్రవారం మైండ్ సెట్ మారుతుంది. అంటే ముందు రోజు ఒకలా ఉంటారు, సడన్గా శుక్రవారం రోజు వేరేలాగా మారుతూ ఉంటారు. అంటే అందరూ కాదు, కొంతమంది. అది తాత్కాలికం అనేది నేను బాగా నమ్ముతాను. జస్ట్ ఓన్లీ టెంపరీ అది. ఓకే. ఇప్పుడు నిన్న మా శివ గారు ఒకటే అన్నారు, నిన్న సక్సెస్ మీట్ అయిన తర్వాత, బ్రో మీరు ఎవరు నెత్తికెక్కించుకోవద్దండి, ఇది మనం చేసాము, ఇంత రేంజ్లో రిజల్ట్ వచ్చింది, మా ఎవరు కూడా నెత్తికెక్కించుకొని మా అందరికి చెప్పాడు. అది గొప్ప విషయం కదండి. కానీ నెత్తికెక్కడం అయితే ఉంది, అది మనం గమనించాలంటున్నా. అదే కొంతమందికి ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. అదే నేను అంటుంది, అది ఎందుకు ఆ టైంలో కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఏ మాట కామంటే కొంచెం పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీస్ వచ్చిన తర్వాత స్టార్లలో కొంత తెలియని అది రైవల్రీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మొన్న రీసెంట్ గా సూర్య గారు చూశారు, మై ఫుడ్ ఆన్ ద టేబుల్ కమ్స్ ఫ్రమ్ యూ. నేను తినే ప్రతి అన్నం ముద్ద అంతే కదా, మీరు పెట్టిన భిక్ష అని మాకు కూడా అంతే కదా చెప్పారు. అవును, అదే ఎవరు మన హీరో అలా చెప్పిన ఒకరు చెప్పండి. అదే మన హీరోలు అందరూ చెప్తుంటారు కదా ఎప్పటికప్పుడు ప్రేక్షకుడు. సినిమా రిలీజ్ అయితే రేపు పొద్దున్న రిలీజ్ అంటే ఇవాళ గవర్నమెంట్ దగ్గర జీవో తెచ్చుకొని 1000-2000 చేస్తున్నారు టికెట్. మరి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కదా. ఒక హీరో 1000-2000 టికెట్ తెగిన హీరో ఒక సక్సెస్ మీట్లో ఫ్యాన్స్ ఉద్దేశించి ఈరోజు మేము అనుభవిస్తుంది మీదే అని చెప్పిన ఒక హీరో చెప్పండి వాస్తవంగా. అది సూర్య తప్పితే అలా కంపేర్ చేయలేము కానీ మనం, ఎందుకంటే అన్ని గుర్తు పెట్టుకోలేం కదా, అన్ని ఎవ్రీ హీరో ఎవరైనా కానీ ప్రేక్షక దేవులని మొదలు పెడతారు కదండి ఎక్కడైనా, మీరు గమనించారు లేదా? సో డెఫినెట్గా అక్కడ నుంచే వస్తుంది. తర్వాత మీరు టికెట్ లేదంటున్నారు కదా, ఇప్పుడు నాకు తెలిసి ఈ మధ్య హిట్ అయిన అన్ని సినిమాలు ఎక్కడ టికెట్లు పెంచినట్లు నేనైతే ఎక్కడ చదవలేదు, ఏవి కూడా పెంచలేదమ్మా ఈ మధ్య అంటే దాదాపు 10 సినిమాలు అప్పటి నుంచి ఎక్కడ ఏం పెరగలేదండి. ఎందుకు పెంచలేదు అనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు రావట్లేదని పెంచట్లేదు. అట్లానే కాదు, చెప్తున్నానండి, ఒక ట్రెండ్ ఒకలా జరుగుతూ ఉంటుంది అంతే. అదే నేను ఇప్పుడు ఇండస్ట్రీలో సార్ పాన్ ఇండియా పాన్ వాళ్ళు లేనప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ? చాలా హెల్తీగా ఉండేది. ఎప్పుడైతే ఒక 5 లాంగ్వేజ్ల కింద యాడ్ చేసేస్తున్నామో తెలియని ఒక అది వచ్చేస్తుంది అందరికీ. అంటే మనం చెప్పే అంత గొప్పలో నేను చెప్పట్లే, కానీ చెప్పాలి డెఫినెట్గా. అది వాళ్ళు తెలుసుకోగలరు, వాళ్ళకి తెలుసు అన్నీ, కానీ వాళ్ళు యాక్టింగ్ అంతే, అది కూడా ఒక పార్ట్ యాక్టింగ్ అని కాదు. డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు వేరే సినిమాలు నాకు అనవసరం, మా కార్తికేయుడు మేము ఇక్కడ తీసాం, నార్త్లో కూడా చాలా పెద్ద ఇచ్చేసింది. అవును, మరి అప్పుడు నార్త్లో రిలీజ్ చేయొద్దంటారు ఏంటి మీరు? నేను అనేది అదే సార్, సినిమా రిలీజ్ చేయొద్దని నేను చెప్పట్లేదు సార్. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎంత పెద్ద హిట్ అయినా మాట్లాడేటప్పుడు కూడా మాటలలో తేడా కనపడుతుంది ఇండస్ట్రీలో. అట్ ది సేమ్ టైం అవతల వాడిని సంబోధించే విధానం కూడా మారిపోతుంది. ఇప్పుడు మీరున్నారు, ఫస్ట్లో ఒక మాట అన్నారు, నేను ఎంత చేశాను నాకైనా గుర్తింపు రాలేదన్న అదే ఉందా లేదా మీకు? నిన్న స్టేజ్ మీద అన్నారా లేదు? అంటే గుర్తింపు రాకపోవడం ఇక్కడ కూడా అన్నారా లేదు? హీరో గారు ఏమన్నారు, నీ వర్క్ బయట పడితే అది ఆ డైరెక్షనే కాదు, సో నీ అంత బ్లెండ్ అయ్యేలా చేసావు, నువ్వు ఎందుకు వరి అవుతున్నావు, నీ ఆ డైరెక్షన్ బయటపడాలంటే నువ్వు బాగా చేయనట్టు, సో నువ్వు చాలా బాగా చేసావు, అసలు అలా అనుకోకు అని చెప్పారు నిన్న. కానీ ఆ బాధ ఉందా మీకు? ఏమన్నా పోయింది. సో అదే కదా, లేదంటే నేను ఆ డైరెక్షన్ బ్లెండ్ అవ్వలేదు అనుకోండి, తెలిసిపోతుంటుంది కదా. అవును. సో ఆడియన్స్ కూడా డిస్టర్బ్ అవుతాడు. అవును, అంటే డైవర్ట్ అవుతారు పక్కకి. అవును. సో హీరో గారు, మా రవి గారు, నవీన్ గారు, శివ నిర్మాణ గారు అందరూ చెప్పారు. సో అదేం లేదు, అచీవ్ చేసేసాం అంతే ఇరుముడితో. అవును. దీని తర్వాత చాలా సినిమాలకి ఆఫర్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి విన్నాను నేను. అవును. సో నెక్స్ట్ ఏ బ్యానర్లో ఏ సినిమా అంటే రన్నింగ్లో ఉన్నాయి, ఇంకా 2-3 వచ్చాయి.
ఇప్పుడు మీ మెట్లు ఎక్కుతుంటే బన్నీవాస్ గారు కాల్ చేశారు, రేపు కలవమన్నారు. నెక్స్ట్ సినిమాకి లాక్ చేసుకున్నారు అప్పుడే. పెద్ద బ్యానర్ పడింది సుమన్ టీవీ మెట్లు ఎక్కుతుంటే, కొంచెం సెంటిమెంటే అనుకోవచ్చు. సూపర్. బట్ ఎప్పుడు పని ఉంటుంది కదా సార్ చేతి నిండా? ఇక్కడ ఏంటంటే చేసేవారికి ఎప్పుడైనా ఉంటుందండి ఇక్కడ 100%. ఇంకోటి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఉండాలి, అప్డేట్లో ఉంటేనే ఇక్కడ ఉంటుంది. అప్డేట్ ఉండాలి ఎప్పటికప్పుడు. చిన్నది కూడా అవును, అప్డేట్ ఉండాలి. మనం ఏం చేసినా కూడా సెకండ్స్లో దీంట్లో వచ్చేస్తుంది. అవును, మార్క్ చేసి కూడా చూపిస్తారు. అవును, అట్లా. కానీ చాలా తక్కువ మంది తెలుసు. ఇంకో ఈ సినిమాలో ఏది కూడా మార్క్ చేసే అవకాశం ఎవరికీ లేదు, ఏ క్రాఫ్ట్ కూడా. ఎక్కడ కొన్ని సినిమాలు వర్కౌట్. మీకు నిన్న మా శివ గారు చెప్తున్నారు, ఫస్ట్ టైం జర్నలిస్టులు కేక్ కట్ చేశారంట ఇరుముడి వాళ్ళతో. ఫంక్షన్కి వచ్చి వాళ్ళు కాదు, వాళ్ళ సినిమా చూసి వాళ్ళే ఇరుముడికి కేక్ కట్ చేశారంట. ఇది నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఇన్ని నెలల్లో వాళ్ళకి ఏదో ఒకటి ఎతుకుతూ ఉంటారు. బట్ నిన్న చెప్తుంటే కూడా ఎతికితే 2-3 కనపడతాయిలే కానీ అది సినిమా హిట్ అయినప్పుడు మాట్లాడకూడదు అని కాదులే. కానీ అది నాకు ఆశ్చర్యం అనిపించింది నిన్న శివగారు చెప్తుంటే. ఓకే. సో చాలా తక్కువ మంది తెలుసు సార్. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అసలుకి పుట్టి పెరిగిందంతా ఇక్కడ? పుట్టి పెరిగిందంతా మాది మదనపల్లి దగ్గర, కదిరి మదనపల్లి అని 2 ఊర్ల దగ్గర, ఐ మీన్ రాయలసీమ. సరే, మీరు కదిరి లక్ష్మణస్వామి తెలిసి ఉంటుంది. అవునండి. అక్కడ మా ఊరు, నా విలేజ్ అంతా అక్కడ నుంచి వచ్చాను. తర్వాత ఫిలిం ఇండస్ట్రీ చెప్పాను కదా మీకు. ఫిలిం ఇండస్ట్రీ అంటే చెప్పాను కదా, చిరంజీవి గారు, ఆయన దీంతో నేను ఏమవుదాం వచ్చారు, ఆ డైరెక్టర్ అయిపోయారు. అంటే నేను భైరవ దీపం అనే సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానండి. సెట్లు చూసి చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. సో అక్కడ తెలియని నాకు దాని మీద ఏదో తెలియని పిక్చర్ వచ్చింది. నేను ఎలాగైనా వెళ్ళాలి అంటే సెట్లోని తర్వాత ఒక క్రాఫ్ట్ ఉందని తర్వాత తెలిసింది. కానీ బట్ ఇండస్ట్రీకి వెళ్తే చిరంజీవి గారిని చూడొచ్చు కదా అనుకునేవాడిని. వేసారు విశ్వంబరావు సెట్లు? నేను చేయలేదా? ఎవరు? వేరే ప్రకాష్ గారు. మీరు చిరంజీవి గారు దానికి లేదు ఇంకా లేదు. ఓకే. కాదు, నేను కాదు. ఓకే. సో అలా ఇండస్ట్రీకి వచ్చేసారు. అవును. సో ఫస్ట్ సినిమా ఏది సెటిల్ వేసింది? ఆర్ట్ డైరెక్టర్ ఫస్ట్ టైం సార్ వచ్చారండి సినిమాని. రవితేజ గారిది. రవితేజ గారి ఫస్ట్ సినిమాకి నాకు అంటే నేను చిన్న బ్యాక్ అండ్ స్టోరీ. ఆనంద్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు శక్తి అనే మూవీకి నేను వర్క్ చేశాను. ఆనంద్ గారు యాజ్ ఏ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ అంటారు దాన్ని. ఆ టైంలో బాగా వర్క్ చేసామని మా ఆనంద్ గారు కూడా బాగా ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ గారు. సో అలా ఆ టైంలో ఏంటంటే నేను ఎక్కువ మెహర్ రమేష్ గారు, సమీర్ రెడ్డి గారు, వీళ్ళతో బాగా ట్రావెల్ అవుతూ ఉండేవాడు. నాకు పెద్ద వర్క్లు కదా. సో ఆ టైంలో ఏంటంటే చాలా ఊర్లు తిరిగామండి. దానికి వర్క్ చాలా హెవీ వర్క్ అనమాట. అసలు బోల్డ్ అంతా నా క్రాఫ్ట్ నాలెడ్జ్ అక్కడి నుంచి కూడా వచ్చింది ఆ ఒక్క సినిమాతో. అంటే నాకు ఆ సినిమా తర్వాత ఏదైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలన్న కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. దానికి ఆనంద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు ఆనంద్ సాయి గారు. సో ఆ సినిమా చేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఆనంద్ గారు ఇంకో సినిమా ఏదో చేస్తున్నాం ఆనంద్ గారితోనే. అది అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. రిలీజ్ అయిన 1 ఇయర్కు వైజయంతి మూవీస్ నుంచి బాలాజీ అని వాళ్ళ మేనేజర్ ల్యాండ్లైన్ నుంచి కాల్ చేశారు నాకు. నేను ఏదో వర్క్లో ఉన్నాను, సురేష్ గారు ఎక్కడున్నారు ఏంటంటే దత్తు గారు మాట్లాడాలంటున్నారు, కాన్ఫరెన్స్ పెడతా అన్నారు. ఓకే అండి అంటే ఎందుకంటే మామూలు జనరల్గా అయితే ఏంటి మాట్లాడతాను సార్ అని కాన్ఫరెన్స్ పెట్టారు. పెట్టిన తర్వాత నేను సురేష్ ఎక్కడున్నామా అన్నారు. సార్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా అంటే ఒకసారి ఆఫీస్కి వస్తావా అన్నారు. నేను ఇంకా ఈ మాత్రం ఆఫీస్కి వస్తాను ఇదే చెప్పొచ్చు కదా అనుకున్నాను మామూలుగా సరదాగా అనుకుని. తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళాక దత్తు గారు రామ్మా కూర్చో అన్నారు. కూర్చున్న తర్వాత సురేష్ మనం ఇట్లా రవితేజ గారితో సినిమా స్టార్ట్ చేస్తున్నాం, నువ్వు దానికి వర్క్ చేయను. కరెక్ట్గా వచ్చినది, నువ్వు దానికి వర్క్ చేయను. నేనేమనుకున్నాను
మళ్ళీ తమిళ్లోనూ తీసుకొస్తారు, అసిస్టెంట్గా చేయాలి. అసిస్టెంట్గా చేయాలనుకుంటున్నారేమో, ఎందుకంటే మన దీనికి శక్తికి బాగా వర్క్ చేశాను కదా, అందుకని పిలిచారు అనుకున్నాను. నేను అనుకున్న టైంకి హ్యాండిల్ చేస్తావు కదా అన్నారు. నాకు వెంటనే బలు వెలిగింది. ఓకే, ఇండివిజువల్గా ఏదో అనుకుంటున్నారు, మీకు నమ్మకం ఉంటే నేను చేస్తాను సార్ అన్న, అందుకని కదా పిలిచాను అన్నారు. అంతే, అక్కడి నుంచి ఈ ప్రయాణం ఫస్ట్ స్టార్టింగ్ అయినతోనే మళ్ళీ ఇప్పుడు ఇరుముడి రవి గారితో. సో సూపర్ జర్నీ కదా, చాలా ఎక్సలెంట్ జర్నీ. ఎక్సలెంట్. సో ఇప్పటికి మీ ఇద్దరి మధ్య బాండింగ్ అలానే ఉంది. రవి గారు గారు చెప్పారు కదా, సినిమా అయితే సూపర్ డూపర్ సక్సెస్. అవును. యాజ్ ఏ టెక్నీషియన్గా మీరు చాలా హ్యాపీ. అవును. బట్ డెఫినెట్గా ఇలాంటి సూపర్ డూపర్ హిట్స్ వచ్చినప్పుడే ప్రతి టెక్నీషియన్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి అట్లీస్ట్ మనకి వెనక ఎవరు కష్టపడ్డారో సినిమా గురించి, వాళ్ళ గురించి మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ ఆ స్థాయికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వెనక వీళ్ళ పడే కష్టం. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ, ఒక సింగర్స్, అలాంటే తెలిసిపోద్ది. ఒక ఆర్ట్ డైరెక్టరు, 24 క్రాఫ్ట్స్లో ఎంతమంది ఉంటారు పాపం, వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోవటమే సినిమా. సినిమా బతుకుతుందే ఈ క్రాఫ్ట్స్ వల్ల. ఈ క్రాఫ్ట్లో ఒక్కటి మిస్ అయినా కానీ ఎవరు ఏం పని చేయలేం. ఎస్పెషల్లీ సెట్లు ఎంత బాగున్నాయి అనుకుంటాం, ఆ సెట్లు వేసే వాళ్ళని మనం ఎప్పుడు గుర్తు చేసుకోం. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు అప్పుడే ఆర్ట్ డైరెక్టర్స్ బయటకు వస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే. సో కొంతమంది ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్స్ మంచి వాళ్ళే, మన వాళ్ళు కూడా. ఆ లిస్ట్లో ఈయన కూడా ఎప్పుడూ ఉంటారు. సాహి సురేష్ గారు చేసిన సినిమాలు అట్లీస్ట్ ఇప్పుడున్న తరం ఒకసారి గుర్తు చేసుకోండి. అందుకే స్క్రీన్ మీద అన్ని సినిమాలు వేయించాను నేను. సార్ డెఫినెట్గా ఒక మంచి సినిమాతో మీరు బయటకు వచ్చారు, మాట్లాడారు. అవును, ఫస్ట్ టైం. సో ఇంకా అందుకే ఆయనకి చెప్పాను కదా, కెమెరా వెనకుండే వాళ్ళు పాపం ఎలా ఉంటారు, కానీ కెమెరా వెనకుండి వాళ్ళు చేసే పని ఏంటో మీరు ఎంత కష్టపడతారో చూశారు. అది ఫుల్ కనబడుతుంది మనకి, కానీ కెమెరా ముందుకు వస్తే వాళ్ళు కొంచెం షై అవుతారు కొంచెం. బట్ ఎనీహౌ చాలా న్యాచురల్గా మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే నేను చేశాను. ఆయన సినిమాలాగే ఆయన కూడా చాలా న్యాచురల్గా మాట్లాడారు. మరోవర్ ఏంటంటే, మీరు లాస్ట్ 1-2 years నుంచి చేద్దామని అడుగుతున్నారు. లేదు బ్రో, హిట్ కొట్టేస్తానని చెప్పాను. అవును అన్నానా? అవును, ప్రసాద్ ల్యాబ్ లో. అవును, హిట్ కొట్టాను, వచ్చాను అనుకుంటున్నాను. సో హిట్ కొట్టారు, వచ్చారు. ప్రతి హిట్ తర్వాత మీరు ఎలాంటి వాళ్ళు బయటకు వస్తేనే తెలుస్తుంది. డన్. గుర్తింపు ఎవడో ఇవ్వడు సార్, మనమే గుర్తింపు ఇచ్చుకోవాలి. అదేలే. సో నవ్ ఇట్ ఈస్ గాడ్ మస్ట్ నీడ్ ప్రమోషన్స్. అది నిజం అండి, నాకు అర్థమైంది. మనం నథింగ్. లేదు, మనల్ని భూమిలోకి దింపిన అతనే అట్లా అయిపోయింది ఇప్పుడు. అవును, వాస్తవం. సో డెఫినెట్ గా ఎవరికి వాడే సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవాల్సిందే. ఇక్కడ సెల్ఫ్ ప్రమోషన్ తెలియాలి. మన వర్క్ తెలిస్తేనే మనకు ఒక వాల్యూ సొసైటీలో. అయితే ఒక 10 సినిమాలు నేను కూడా నమ్మాను. ఎస్, చాలా లేటుగా నమ్మారు. లేటుగా నమ్మినా లేటెస్ట్ గానే మంచి ఇంటర్వ్యూ చేశాం కాబట్టి డెఫినెట్ గా అయితే మైండ్ లో పెట్టుకుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇరుముడి. ఎనీహౌ థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.